హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము తక్కువ క్లాత్తో బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మన దగ్గర ఉన్న ఈ యొక్క బ్లౌజ్ పీసెస్ వచ్చేసి మనకి ఎంత పొడవు ఉందో ఒకసారి అయితే చూపిస్తాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనకి 62 సెంటీమీటర్స్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 62 సెంటీమీటర్స్ అయితే ఈ యొక్క బ్లౌజ్ అయితే ఉందన్నమాట. నార్మల్ బ్లౌజెస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్, అదేవిధంగా 1 మీటర్ క్లాత్లు అయితే ఉంటాయండి. ఈ పర్సన్ వచ్చేసి ఇది చిన్న క్లాత్, దీన్ని అడ్జస్ట్ చేసి ఎలాగైనా కొట్టమని నన్ను అడిగారనమాట. సో దానికోసం మనం ఇప్పుడు ఈ క్లాత్లో మనము బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి కింది వైపున ఎల్ స్కేల్ అనేది తీసుకోండి. ఎల్ స్కేల్ అనేది తీసుకొని ఒక పావించ్ అనేది ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ వచ్చేసి మనము ఖర్చు కోసం కుట్టుకుంటాం కదా, దానికోసము ఈ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్ అనమాట. ఈ యొక్క 13.5 అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనము ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ డౌన్ అనమాట. ఈ యొక్క బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్కి అయితే పెడుతున్నాను అనమాట. ఈ విధంగా 9.5 ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఈ యొక్క బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి మనకి 26 ఇంచెస్ అనమాట. 26.5 అండి, సారీ 26.5 ఇంచెస్ అనమాట. ఈ యొక్క 26.5 ఇంచెస్ అంటే మనకి 6.5 మీద ఒక గీత అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఈ యొక్క 6.5 మీద ఒక గీత అనేది మనం ఇక్కడ నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్సుల కోసము, అదేవిధంగా మనము ఖర్చు కోసము కూడా 1.5 ఇంచే మార్కింగ్ అయితే వేసుకుంటున్నామండి. ఇది చిన్న క్లాత్ కాబట్టి మనము ఖర్చు కూడా తక్కువగానే పెట్టుకుంటున్నాం అనమాట. ఈ యొక్క 26.5 ఇంచెస్కి నెక్, అదేవిధంగా షోల్డర్ అనేది మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. అంటే వెరీ స్మాల్ సైజ్ అనమాట. నార్మల్గా చిన్న సైజ్ అంటే 30 బిలో వాటన్నింటిని కూడా మనం చిన్న సైజ్ అంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇది 26 ఇంచెసే కాబట్టి మనము పావు తక్కువ 5 ఇంచులు అనేది మనకి నెక్, షోల్డర్ రెండు కూడా సరిపోతాయండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి మనము 3 ఇంచెస్, ఆ పావు తక్కువ 2 ఇంచులు అనేది నెక్ విడ్త్ అయితే సరిపోతుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి నెక్ అనేది షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి మనము 5.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ యొక్క పావు తక్కువ 5 ఇంచుల దగ్గర కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము నెక్ విడ్త్ అంటే కింది వైపున వెడల్పు కూడా ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ యొక్క నెక్ వెడల్పు అనేది మనం ఎంత బ్రాడ్గా కావాలంటే అంత బ్రాడ్గా మనము మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చండి. అదేవిధంగా నెక్ వైపు స్ట్రైట్ లైన్, అదేవిధంగా చంక వైపు కూడా మనం మార్కింగ్ చేసాం కదా, ఆ యొక్క మార్కింగ్ ప్రకారం ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒకటి, క్రాస్ లైన్ ఒకటి అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము చంకలో ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకొని మనము 1.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క 1.5 ఇంచులు అనేది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నామండి. అదేవిధంగా మనము చంక లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఆ యొక్క నడుము లూజ్కి మనము ఒక +1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి 6.5 మీద ఒక గీత వచ్చింది కాబట్టి చంక దగ్గర వచ్చేసి +1 ఇంచ్ అంటే 7.5 మీద ఒక గీత అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఖర్చు కోసం ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క చంక రౌండ్ అనేది నడుము లూజుకి మ్యాచ్ అయిందో లేదో అయితే చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఈ యొక్క లైన్ అనేది సరిపోయిందనమాట. ఇక్కడ నడుము లూజుకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి ఫిట్టింగ్ కానీ ముడతలు అనేది కానీ లేకుండా నీట్గా అయితే వస్తుందండి. కంపల్సరీ ఇక్కడ చంక రౌండ్ అనేది నడుము లూజ్కి అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. అదేవిధంగా నెక్ వైపు కూడా ఈ విధంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చంక మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చివరి వైపున మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసము ఒక లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత పొడవు వచ్చేసి మనము 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలి. ఎక్స్ట్రా ఖర్చు కలుపుకొని మనము ఈ యొక్క స్ట్రెయిట్ లైన్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 3 ఇంచుల దగ్గర మనము ఈ విధంగా డౌన్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నడుము లూజ్ ఎంతైతే ఉందో ఆ యొక్క నడుము లూజ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని షోల్డర్ వైపు నుంచి మనము ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ కింది వైపున వేసిన మార్కింగ్కి అదేవిధంగా షోల్డర్ పాయింట్ దగ్గరికి రెండింటిని కూడా కలుపుకుంటూ మనం ఈ యొక్క కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ యొక్క కర్వ్ స్కేల్ కూడా మనము కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని ఈ లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది అనేది వర్క్ బ్లౌజ్ కాబట్టి క్లియర్గా అయితే కనిపించట్లేదు అనమాట. దానికోసం బ్రాడ్గా మరొకసారి అయితే లైన్ అయితే డ్రా చేశాను అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత మనము షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టేసుకొని అదేవిధంగా చంక లూజ్ అనేది మార్క్ చేసాం కదా, ఈ యొక్క మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కింది వైపున హ్యాండ్ వెడల్పు అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చంక లోతు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఈ మిగిలిన క్లాత్లో ఏ విధంగా కట్ చేయాలో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటే మనకి ఇది అనేది స్ట్రైట్ కట్ అనమాట. అదేవిధంగా దీన్ని ఈ విధంగా క్రాస్ అనేది వేసుకుంటూ మనకి బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. క్లాత్కి ఎటువైపు అడ్జస్ట్ అవుతుందో ఎటు చూసినా సరే మనకి క్లాత్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. ఇది క్రాస్ కట్కి కట్ చేయాలంటే బ్లౌజ్ అనేది సరిపోదండి. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజే కుడుతున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనము ఇక్కడ ఫస్ట్ డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారము చుట్టూతా కూడా మనము డ్రాయింగ్ అయితే వేసేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత కింది వైపు వచ్చేసి మనము ఒక 2 ఇంచెస్ అయితే పైకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేయండి. ఈ విధంగా వేసి బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. తీసిన తర్వాత నెక్ అనేది మనకి 6 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందండి. లేదా ఇంకా కొంచెం డీప్ ఇష్టపడే వారికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. అంతకు మించి మనము ఫ్రంట్ నెక్ డీప్ అయితే కట్ చేయకూడదు అన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 12.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది షేప్ బెల్ట్ ఉంటుంది. 12.5 అనేది మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుందన్నమాట. మొత్తము 13.5 ఇంచెస్ అనేది ఇక్కడ మనకు వస్తుందన్నమాట. అదేవిధంగా హుక్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మనము ఈ విధంగా 1.5 ఇంచ్కి మనము పై వైపుకి అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ సైడ్ నుంచి మెయిన్ డాట్ కోసము 2.5 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా 3 డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మనకి మెయిన్ డాట్ అనేది మనము స్టిచ్ అనేది చేసుకోవడం కోసము ఈ 3 డాట్స్ అయితే వేస్తామండి. అదేవిధంగా చంక వైపు వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మనము డాట్స్ అనేది వేసినప్పుడు క్లాత్ వెడల్పు అనేది తగ్గకుండా ఉండడం కోసం ఈ విధంగా క్లాత్ అయితే సైడ్న తీసుకుంటామన్నమాట. అదేవిధంగా ఈ చంక వైపు వచ్చేసి 1 ఇంచ్ అనేది పై వైపుకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ డాట్స్ అన్నింటినీ కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అలాగే మనము చంక లోతు వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ అనేది చంక లోతు అయితే తీసుకోవాలండి.
ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనము చంక లోతు అయితే తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని అయితే నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున డాట్స్ కోసము మార్కింగ్ అయితే వేసాం కదా, ఇక్కడ టక్స్లు అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి హుక్ పట్టి, కాజా పట్టి, కళ్ళి డాట్ అనమాట. అదేవిధంగా నెక్ డాట్ కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు అయితే మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేసి నెక్ సైడు, అది వచ్చేసి మెయిన్ డాటు. అదేవిధంగా చంక వైపు వచ్చేసి ఈ విధంగా డాట్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకసారి అయితే చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, చంక లోతు అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా కింది వైపున షేప్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వాలన్నమాట. ఈ యొక్క గ్యాప్ అనేది షేప్ బెల్ట్ కోసం అండి. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా హ్యాండ్ పార్ట్ 3 కూడా కట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ అయితే ఇదే మిగిలిందనమాట. దీన్ని ఏం చేయాలంటే మనము వీటిని జాయింట్లు వేసుకొని కుట్టేటప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఈ విధంగా తక్కువ క్లాత్ ఇచ్చినా సరే మనం అడ్జస్ట్ చేసుకొని అయితే ఒక్కొక్కసారి బ్లౌజులు అనేది కుట్టాల్సి ఉంటుందన్నమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.